హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత అందులో కొన్ని వేరుశనగుళ్ళు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి అనేది చూసారు కదా, నేను ఈ విధంగా దంచుకుని పెట్టుకున్నానండి. ఇలా దంచుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేను మామూలుగా వెల్లుల్లి కూడా తీసుకున్నాను, ఇలా దంచుకుని కొన్ని వెల్లుల్లి అనేది తీసుకున్నానండి. టేస్ట్ కోసం అనేది ఇలా తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇదంతా కూడా ఒక 10 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్కి ఒకసారి ఫ్రై అనేది బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఫ్రై అనేది మాడిపోతూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా 1 డ్రాప్ వాటర్ అనేది లేకుండా ఈ విధంగా మగ్గిందంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.